రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కరెంటు ఇవ్వమంటే పగటి కళలు కనుక్కుంటూ లేని ఏమో ఊహించుకుంటూ ఏమేమో చెప్తున్నాడు. ఎండాకాలంలో కరెంటు ఇవ్వమంటే లోడ్ ఎక్కువైతుంది, వినియోగం ఎక్కువైతుంది అని అన్నాడు. వర్షాకాలంలో ఎందుకు ఇస్తలేవో అని అడిగితే వైర్ల మీద నుంచి పాములు వాకుతున్నాయి, తొండలు వాకుతున్నాయి, ఊసరవిల్లులు వాకుతున్నాయి అని కుంటి సాకులు చెప్తున్నాడు. అక్కడ ఊర్లలో చూస్తేనేమో రైతులు పాపం సబ్స్టేషన్లు ముట్టడి చేస్తున్నారు. ఇదంతా ఏ బాధ పట్టనట్టు ఈ పగటి కళలు కనుక్కుంటూ పగలైనా రాత్రైనా మొత్తం మీద బీఆర్ఎస్ గురించే కళలు కనుక్కుంటూ చిలుక జోస్యం చెప్తుండు. కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు, కేటీఆర్ గారు కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు గారు ప్రతిపక్ష నేత అవుతారు, కవిత గారేమో రాజ్యసభ సభ్యురాలు అవుతారు. తెల్లారు లేస్తే తిన్నా ఉన్నా ఎక్కడికి పోయినా ఏది పోయినా కళలకు వస్తుండు. పాపం మనశ్శాంతిగా ఉండలేకపోతుండు రేవంత్ రెడ్డి. కింద ఎక్కడ పీఠం కదిలిపోతుందో ఏమవుతుందో, నేను ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే, ఏం చెయ్యకపోతే, గ్యారంటీలు ఇవ్వకపోతే నాకు ఎప్పుడు ఎసరు వస్తుందో అని భయపడుకుంటూ క్షణం భయంగా బతుకుతుంది పాపం. ఏం చేస్తాం మనం? ఏదన్నా ఉన్నదా అసలు? ఏమన్నా బుద్ధి ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నారు నీ మాటలు చూస్తే, బుడ్రకాని మాటలు మాట్లాడుతున్నావు. తీరా చూస్తే ఇక్కడేమో సీతక్క గారు ఒక దళిత మహిళ మీద 3rd డిగ్రీ ఉపయోగిస్తే ఒక్కరోజు నోరు తెరవలే. ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి మీద అసెంబ్లీలో అవమానం జరిగితే 4 గంటలు నిలబడితే మైకిమని కూడా ఒక్కరోజు నోరు తెరవలే. బాలికల మీద అత్యాచారాలు జరిగితే చిన్న పిల్లల మీద నోరు తెరవలే. మహిళల మీద అగత్యాలు జరిగితే నోరు తెరవలే. ఏది జరిగినా నిమ్మకి నీరెత్తినట్టు 8 నెలల నుంచి చూసుకుంటున్నది. ఏందయ్యా అంటే కేటీఆర్ గారు మాట్లాడిన మాటల గురించి గరం అవుతున్నది అక్క. ఏమన్నాడు అక్క అంతగానము? బస్సులు తక్కువైనాయి, జనాలు ఎక్కువైతుర్రు, ఒకరి మీద ఒకరు తోపుకుంటుండ్రు, గొడవలు అవుతున్నాయి అన్నాడు. ఓకే, దానికి కూడా నిజంగా అక్కా చెల్లెలు బాధపడితే క్షమాపణ కూడా అన్నాడు. దానికి రెచ్చిపోయి మండుతున్నావు. మళ్ళీ ఇవన్నీ జరిగినప్పుడు ఏడున్నావు అక్క? సీతక్క